ఎంఎస్ ధోని గురించి ఒక హార్ట్ టచింగ్ ట్రూ చెప్తా. ఇది సక్సెస్ స్టోరీ కాదు, ఇది సైలెన్స్, సాక్రిఫైస్ అండ్ స్ట్రాంగెస్ట్ స్టోరీ. ఒక ఆర్డినరీ బాయ్ బట్ ఎక్స్ట్రాడినరీ డ్రీమ్. రైల్వే టికెట్ కలెక్టర్ గా పనిచేస్తూ డే జాబ్, నైట్ ప్రాక్టీస్, హ్యాండ్ లో బ్యాట్, హార్ట్ లో ఇండియా జెర్సీ. చాలా మందికి అది ఎండ్, ధోనికి మాత్రం అది స్టార్టింగ్. ఇండియా టీమ్ లో ఎంట్రీ అయ్యాక టాలెంట్ కన్నా లుక్స్ జడ్జ్ చేశారు. విలేజ్ ప్లేయర్, రా హిట్టర్, టెక్నిక్ లేదు, లాంగ్ హెయిర్, స్మాల్ టౌన్, 0 PR అని. కానీ ధోనికి ఒక డేంజరస్ క్వాలిటీ ఉంది, అది ఎమోషనల్ కంట్రోల్. 2007 T20 వరల్డ్ కప్, ఇండియా బ్రోకెన్, సీనియర్స్ గాన్, సిస్టమ్ కన్ఫ్యూజ్డ్, యంగ్ కెప్టెన్, నో ఎక్స్పీరియన్స్. ఫైనల్ ఓవర్ సేఫ్ ఆప్షన్ ఉంది, కానీ ధోని గ్యాంబుల్ ఆడాడు. జోగింద్ర శర్మని గ్రౌండ్ లోకి దించాడు. వన్ డెసిషన్ వరల్డ్ చేంజ్డ్. అప్పుడే ప్రపంచానికి తెలిసింది ఇతను ఎవరో తెలివిగా ఆడాడని. 2011 వరల్డ్ కప్ ఫైనల్, సచిన్ కి లాస్ట్ ఛాన్స్, గంభీర్ కి సెంచరీ మిస్ అయింది. కోహ్లీ కూడా హోప్ ఇవ్వలేకపోయాడు. ధోని ఫామ్ లో లేడు. స్టాటిస్టిక్స్ చెప్పాయి హీ షుడెంట్ కమ్ అని. కానీ ధోని నంబర్స్ వినడు, ఇన్స్టింక్ట్ వింటాడు. లాస్ట్ బాల్, లాస్ట్ హోప్, హోల్ నేషన్ బ్రీతింగ్ స్టాప్ అండ్ ధోని స్టెప్స్ ఫార్వర్డ్, హిట్స్ ఎ 6. అది జస్ట్ బౌండరీ కాదు, అది